బాస్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ భాష, మరి మూడవ వారం మీరు ఊహించిందే అబ్బాయి. అసలు ఈ వారం జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. హౌస్ లో బూతులు మాట్లాడటమే కాకుండా కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, లేడీ కంటెస్టెంట్స్ సహా ప్రతి ఒక్కరు కూడా హద్దులు దాటారు. ఇక అబ్బాయి అయితే తన నోటి దురుసుతో ఏకంగా బిగ్ బాస్ పై దారుణంగా సెటర్లు పేల్చాడు. బిగ్ బాస్ ని నువ్వు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్, నేను మాట్లాడింది కట్ చేస్తారేమో కానీ నేను బయటకు వెళ్ళాకైనా ఇంటర్వ్యూలో ఇదే చెబుతా, నిజంగా ధమాక్ లేదు నీకు బిగ్ బాస్, ఒకటికి రూల్ ఇచ్చి ఇంకొకటికి ఇవ్వకుండా ఇదేం పనికిమాలని గేమ్ అని నాకు అర్థం కావడం లేదు. నిద్రపోయిందా లేక గతమేమైనా మర్చిపోయిందా? బొక్కలో ట్విస్ట్లు నువ్వు, లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అంటూ అబ్బాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాడు. మరి బిగ్ బాస్ కి స్పాట్ లోనే కాలిపోయింది. అబ్బాయిని ఇప్పటికిప్పుడే వెళ్ళిపోమని చెప్పారు బిగ్ బాస్. ఇక్కడ మరో విషయం ఏమిటంటే బిగ్ బాస్ అంటుంది తనను కాదట, ఎవరినోనట, అది తనకే తెలియదట. అది అబ్బాయి పరిస్థితి. సరే ఏమైనా గేమ్ ఆడా అంటే ఆడేవాళ్ళని కూడా ఆడనివ్వలేదు. వెళ్లి సైలెంట్ గా మూల కూర్చున్నాడు. అంత చేతకానివాడు మళ్లీ క్లాన్ చీఫ్ అట. ఇక నాగార్జున కూడా అబ్బాయికి ఇచ్చి పారేశారు. ఇమ్మీడియట్ గా హౌస్ లో నుంచి బయటకు పొమ్మని మొహం మీద చెప్పేశారు నాగార్జున. అతను అన్న మాటలని అతనికే స్క్రీన్ పై చూపించారు. మొత్తానికి హౌస్ ని షేక్ చేసేసింది రెడ్ కార్డ్. అయితే ఇక్కడ అబ్బాయి బ్రతిమలాడుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ టాక్ ఏంటంటే అబ్బాయిని బయటకు నెట్టేశారు. ఎలిమినేషన్ కూడా ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే ఇక్కడ డబుల్ ఎలిమినేషన్. అబ్బాయిని రెడ్ కార్డ్ తో బయటకు పంపించారు. ఆ తర్వాత యష్మిని ఎలిమినేట్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే యష్మి సీక్రెట్ రూమ్ కి వెళ్ళింది. దాదాపుగా 1-2 వారాలు ఆమె సీక్రెట్ రూమ్ లోనే ఉంటుంది. ఎందుకంటే యష్మి స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె గేమ్స్ లో గట్టిగానే పోరాడుతుంది. కానీ జనాలకు నచ్చుతుందంటే మాత్రం అది బిగ్ బాస్ కనవసరం. గేమ్ లో యాక్టివ్ గా ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి ఈసారి అబ్బాయి వెళ్లాల్సిన అవసరం లేదు. తన నోటి దోల వల్లే బయటకెళ్తున్నాడు. అబ్బాయితో సహా రేస్ లో ఉన్నది పృథ్వీ అలాగే యష్మి. పృథ్వీ బ్రెయిన్ వాడకపోయినా కూడా గేమ్ లో చాలా అగ్రెసివ్ పందాలు విసిగిస్తున్నాడు. అతని గేమ్ చూసి మాత్రం అతనికి ఓట్లు వేయడం లేదు. అతని అగ్రెసివ్ ఎవరికి నచ్చడం లేదు. కానీ బిగ్ బాస్ కి అలాంటి క్యారెక్టర్లే కావాలి. యష్మి కన్నింగ్నెస్ కావాల్సిందే, ఆమె అరుపులు ఉండాల్సిందే. ఆమె మాట తీరు మాత్రం జనాలకు పెద్దగా నచ్చడం లేదు. అయినా సరే బిగ్ బాస్ కి అలాంటోళ్లే కావాలి. చేతుల తన మూతితో తానే కాల్చుకున్నాడు అబ్బాయి. అయితే ఈ వారం బిగ్ బాస్ లో యష్మిని సీక్రెట్ హౌస్ కు పంపి హౌస్ లోకి కొత్త సెలబ్రిటీస్ ని పంపుతున్నారు. గతంలో సక్సెస్ అయిన కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపాలని ప్రణాళికలు చేస్తున్నారట. ఇక వారెవరంటే హరితేజ అలాగే ముక్క అవినాష్. మొదటగా సీజన్ 1 ఫైనలిస్ట్ హరితేజను సంప్రదించగా ఆమె ఓకే అన్నారు. బిగ్ బాస్ 1 లో హరితేజ 3వ స్థానంలో నిలిచింది. ఈమె ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. అలాగే సీజన్ 4 లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ అవినాష్. ఇప్పుడు మరోసారి హౌస్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడట. అవినాష్ మంచి ఎంటర్టైనర్. జోక్స్ తో పాటు తన బాడీ లాంగ్వేజ్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తాడు. గతంలో కూడా అవినాష్ 10 వారాలకు పైగా హౌస్ లో ఉన్నాడు. ఇక వీరిద్దరితో పాటు రోహిణి కూడా వస్తుందని టాక్. ఈమె కూడా మాజీ కంటెస్టెంట్. సీజన్ 3 లో పాల్గొంది. నటిగా జబర్దస్త్ కమెడియన్ గా రోహిణి ఫుల్ బిజీ. అయితే ఆమె గురించి సరైన అప్డేట్ లేదు. కానీ వీరిద్దరు మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్. యష్మి సీక్రెట్ రూమ్ లోకి, అలాగే అభయ్ మాత్రం బయటకి. మరి ఈ వారం బిగ్ బాస్ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.